పటాన్చెరు నియోజకవర్గంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కర్కె సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. రామచంద్రపురంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడుకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. 5 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు మొత్తం ఏ విధంగా బాధపడ్డారో వాళ్ళందరూ కూడా ఆ బాధతోటే జగన్ని ఏ విధంగా ఇంటికి పంపించాలో ఆ విధంగా ఇంటికి పంపించడం జరిగింది. జగన్కు ఆంధ్ర ప్రజలు అందరూ ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం తరపు నుంచి మరి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటేనంటే 5 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు మొత్తం ఏ విధంగా బాధపడ్డారో ఆ బాధను అనుభవించిన ఆంధ్ర ప్రజలకే తెలుసు. వాళ్ళందరూ కూడా ఆ బాధతోటి మొత్తం జగన్ గారిని ఏ విధంగా ఇంటికి పంపించాలో ఆ విధంగా ఇంటికి పంపించడం జరిగింది. మరి గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎంతోమంది ఎంబడి తలిగి జైలుకు పంపించినా మరి ఈరోజు ఏ కేసు లేకుండా ఏది లేకుండా కూడా ఈరోజు బయటకు వచ్చేసి అన్నీ ఏ విధంగా వాళ్ళని అనగదొక్కాలని చూసినటువంటి జగన్కు ఖచ్చితంగా ఓటుతోటి నీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ కానీ మా పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ యొక్క ఓటుతోటే నీకు గుణపాఠం చెప్తామంట అని చెప్పేసి మరి ఆంధ్ర ప్రజలు మొత్తం టోటల్గా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు 170 Y01 అన్న జగన్కు ఏ విధంగా Y75కు మొత్తం 0 చేసి సింగిల్ డిజిట్కు దగ్గరగా అతన్ని ఓడగొట్టేసి ఇంటికి పంపించిన చరిత్ర ఈరోజు ఆంధ్ర ప్రజానికం ఓటర్స్ అందరూ కూడా అమ్మలు అక్కలు మీది ఎవరైతే మేధావులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్ గారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఓట్ల నుంచి మరి ఖచ్చితంగా ఆయనను ఇంటికి పంపించడానికి పునాదులు లేకుండా చేయడానికి మరి కంకణం కట్టుకొని వాళ్ళు సైలెంట్గా ఏ విధంగా ఓట్లు వేసేసి మరి ప్రభుత్వాన్ని పక్కకు తోలిచ్చారో మరి అందరూ కూడా ఈరోజు ఆంధ్ర ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారు. మరి వాళ్ళకు ఎన్ని కష్టాలు, భూముల కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు, అదేవిధంగా మట్టి కబ్జాలు, ఇంకా ఉసుక కబ్జాలు ఎన్ని చేయాలో అన్ని చేసి భూములను లాక్కోవడానికి కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మరి అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి, అదేవిధంగా కార్యకర్తలకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కాదు వాళ్లకు అనుకూలంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి పని చేయలేరో వాళ్ళందరికీ కూడా కష్టాలు పెట్టేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని తూడ్చుకొని పెట్టి సముద్రంలో పాతిపెట్టినటువంటి చరిత్ర మరి ఆంధ్ర ప్రజానికానికి దక్కుతుంది. మరి మేము దాన్ని ఈరోజు బంపర్ మెజార్టీతోటి మరి ఈ మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఒక కంకణ భద్రంతో మీరందరూ కూడా ఈరోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడరో అంతకన్నా నేను దానికి పూర్తి బాధ్యత వహించేసి మీ అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పేసి సభాముఖంగా ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది.